మీడియా సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధాన కారణం ప్రజలతో నేరుగా కొన్ని విషయాల పట్ల మా పార్టీ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు వ్యక్తిగతంగా పంచుకోవటం కోసం, రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియపరచడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మా పోరాటం వివిధ దశల్లో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలని చైతన్యపరచాలి. ప్రజలు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే మనకున్నటువంటి ప్రచార మాధ్యమాలతో, ప్రచార సాధనాలతో ప్రజల యొక్క ఆలోచనలను మార్చి వాళ్ళని వాస్తవాల వైపు ఆలోచించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల తుచ్చ నీతిని ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగట్టాలి. ప్రజల ముందు విశదీకరించాలి. వాస్తవం ఏంటో ప్రజలకి తెలియపరచాలి. పొద్దున్న లెగిస్తే మాకు మీడియా సపోర్ట్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సపోర్ట్ ఉంది కదా అని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలను రాష్ట్ర ప్రజల దృష్టిలో, రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర సంపదకి ఏ విధంగా వీళ్ళు తూట్లు పొడుస్తున్నారనే అంశాల పట్ల ఖచ్చితంగా నాకున్నటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రజలతోటి పంచుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా, జేబీఎంరావు భారత్ పార్టీగా నా మీద ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని రాజకీయంగా ప్రశ్నిస్తూ, రాజకీయంగా వాళ్ళని ఈ విధంగా ప్రజలకు తప్పు చేయటం కరెక్ట్ కాదు అని హెచ్చరించాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం మొదలుపెట్టింది. ఇలాంటి వాతావరణం రాష్ట్ర ప్రజలకి మంచిదే అనేటువంటి ఒక భావనను కూడా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా హాని చేస్తుందనే అంశాల పట్ల రాష్ట్ర ప్రజలని కొంచెం ఇది వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారనేటువంటి నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ప్రజలు వాస్తవాల వైపు ఎప్పుడూ కూడా ఎవరైనా చెబితే నమ్మే విధంగా వాస్తవాలని ప్రజల ముందు పెడితే ప్రజలు ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలుగా తేల్చుకుంటారు అనేటువంటి భావన నాకు ఉంది. కాబట్టే నేను ఖచ్చితంగా నేరుగా ప్రజలతోనే మాట్లాడతా. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. ప్రజలు ఖచ్చితంగా విశ్వసించారు. ఎందుకంటే నా పోరాటం వ్యక్తిగతంగా వ్యక్తుల మీద కాదు, ప్రభుత్వాల మీద. ప్రభుత్వాలు అనేవి ప్రజలకి మంచి చేయాలి కాబట్టి, ప్రభుత్వాల చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలతోటి నేరుగా పోరాటం చేసేటువంటి ఆలోచనతో నేను ఉంటాను తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు. చాలామంది మిత్రులు, చాలామంది రాజకీయ నాయకులు, మీడియా సోదరులు ఈ మధ్యకాలంలో ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. ఎందుకు హోమ్ మినిస్టర్ గారిని మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతారు, ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ప్రెస్ మీట్లో మాట్లాడతారు, ఎందుకు ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్లో మాట్లాడతారు, ఎందుకు నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని ప్రెస్ మీట్లో అనధికారిక ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు అని. దానికి నేను రీజన్ చెప్తా.
ఎందుకు రీజన్ చెప్తాను అంటే, గౌరవ హోమ్ మినిస్టర్ గారి దగ్గరకు వస్తా. గౌరవ హోమ్ మినిస్టర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మా మధ్య చాలా సఖ్యత ఉంది, మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ చేత మేము చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, మాకు చాలా సఖ్యత ఉంది అని మాట్లాడినారు. ఏది? ఒక డిఎస్పి విషయంలో డైరెక్ట్గా విచారణకు ఆదేశిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని హోమ్ మినిస్టర్ అనుమతి లేకుండా, హోమ్ మినిస్టర్కి తెలియకుండా డైరెక్ట్గా ఎస్పీకి విచారణకు ఆదేశిస్తూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కరెక్టేనా కాదా, రాజ్యాంగపరంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది దెర్ ఇస్ నో మోర్ లీగాలిటీ బికాస్ ది పోస్ట్ డస్ నాట్ కంటైన్ ఎనీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. సో కాబట్టి డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించవచ్చా, ఒక శాఖలో నుంచి ఇంకొక శాఖలోకి వెళ్ళిపోవచ్చా? ఈ విధంగా కేవలం ఆయన ఒక మంత్రి మాత్రమే, ఆయన మంత్రిత్వ శాఖలో ఇంకొక మంత్రి ఏలుబెట్టి విచారణకు ఆదేశిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. సో నేను ఇంతకు ముందు చెప్పిన సేమ్ సామెత, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటే, దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎవరి పని వాళ్ళు చేయటంలో, అందుకనే అలాంటి సామెత వాడాల్సి వచ్చింది. అంత మాత్రం చేత అనిత గారిని నేను ఆ జంతువుతో పోల్చలేదు, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ జంతువుతో పోల్చలేదు. నా ఉద్దేశం ఏంటి అంటే, పాత సామెత ప్రకారం ఒక 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 కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. గాడిద పని కుక్క చేసినా, కుక్క పని గాడిద చేసినా యజమాని చేత నడువులు ఎరుగుతాయి. అఫ్కోర్స్ మీ యజమాని నడువులు ఎరగొడతాడా లేకపోతే ఎంకరేజ్ చేస్తాడో నాకైతే తెలియదు, కానీ బట్ ఇలాంటి అంశాలు రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ, గౌరవ హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారంటే, మా ఇష్టమయ్యా, మీకెందుకు బాధ? నీ ఇష్టం కాదమ్మా, నీ ఇష్టం కానే కాదు. ఇది ఒక ప్రజాస్వామ్యం, ఇది ఒక డెమోక్రసీ, దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక పాడు, దీనికి ఒక సిస్టమ్ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నీకు సిగ్గులేదేమో. నువ్వు ఒక హోమ్ మినిస్టర్గా కూర్చొని నీకు తెలియకుండా నీ శాఖలో నీ డిఎస్పీ మీద ఎవడో ఒకడో వేరే శాఖ అతను వచ్చి, మంత్రి వచ్చి, నీకు అధికారం లేకపోయినా నీకు నీ శాఖలో మంత్రికి ఎవరి మీద, నీ శాఖలో ఉన్న పనిచేసేటువంటి వ్యక్తి మీద ఆదేశాలు విచారణకు ఆదేశిస్తే మనకి సిగ్గు లేదేమో, కానీ ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి, కాన్స్టిట్యూషన్కి ఒక సిగ్గు ఉంటుంది. ఇప్పుడు మనం సిగ్గు లేకుండా ఉన్నాం కదా అని డెమోక్రసీ సిగ్గు లేకుండా, కాన్స్టిట్యూషన్ సిగ్గు లేకుండా ఉండదు కదా. సో మీరు ఒక ప్రతినిధిగా అక్కడ కూర్చున్న తర్వాత ఎవరి సిస్టంలో వాళ్ళు పనిచేయాలి అనేది డెమోక్రసీ, బిజినెస్ రూల్స్. ఆ బిజినెస్ రూల్స్ కూడా తెలియకుండా మా ఇష్టం, ఆయన విచారణకు ఆదేశిస్తే తప్పేంటి, ఆయనకి విచారణకు మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయంటే, మీకు అండర్స్టాండింగ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కూడా భోజనాలు చేయమ్మా, వాళ్ళు మీ ఇంటికి రమ్మండి, భోజనాలు చేసుకోండి, అందరూ కలిసి దీపావళి పండగ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. తలుపులే కానీ ఆయన కాళ్ళ మీద పడి అన్నా అని ఆశీర్వాదం తీసుకో, నో ప్రాబ్లం. లేకపోతే అన్న ఒక మంచి యాక్టింగ్ చేయన్నా, సినిమా స్టారు కదా, కొంచెం పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టారు నా పక్కన కూర్చొని భోజనం చేసి నువ్వు సంతోషపడమ్మా, అది వేరు. కానీ డెమోక్రసీలో, కాన్స్టిట్యూషన్లో పనిచేసేటప్పుడు అది కాదు. నీ మంత్రిత్వ శాఖలోకి ఇంకొక మంత్రి వచ్చినప్పుడు, నువ్వు ఒక దళిత ప్రజాప్రతినిధి, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని నువ్వు, లేదండి ఈ విధంగా ఒక మంత్రిత్వ శాఖలో నుంచి ఇంకొక మంత్రిత్వ శాఖలోకి రావటం కరెక్ట్ కాదు, నేను ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సమన్వయ లోపంతో పనిచేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన పరిస్థితుల్లో నువ్వు హోమ్ మినిస్టర్గా కూర్చొని రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా కుదురుతుంది అనేది నా బాధ. ఆయన కూడా నేనే హోమ్ మినిస్టర్ అవుతానంటే, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ మినిస్టర్ పదవి తీసుకో, ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టేసి అనితని పక్కన పెట్టేసి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ పదవి తీసుకో. దానికి ఏమన్నా, హోమ్ మినిస్టర్ పదవి తీసుకుని నువ్వు ఎవరికి విచారణకు ఆదేశించుకోవాలో విచారణకు ఆదేశించుకోండి. రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అంశాల ద్వారా ఒక కుల రాజకీయం, ఒక మత రాజకీయం, ఒక ప్రాంత రాజకీయం అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. విఘ్నులైనటువంటి ప్రజలని నేను కోరేది, ఇలాంటి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్కి మీరు అధికారం ఇచ్చిన కారణంగా, ఇదిగో ఇలాంటి సినిమా స్టార్లకి మీరు అధికారం ఇచ్చిన కారణంగా, ఈ విధంగా భజన చేసేటువంటి హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులకి మీరు అధికారం ఇచ్చిన కారణంగా, ఈ విధంగా ఎలైట్ పాలిటిక్స్లో ఒక 4%, 5% ఓటు తెచ్చుకున్న వ్యక్తులకి ఈరోజు ప్రజాస్వామ్యంలో అవకాశం లేని, అర్హత లేని, ఆలోచన లేని, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా ఇండల్జ్ అయ్యేటువంటి విధంగా ఇవ్వటం కారణంగా
అల్టిమేట్గా అపహాస్యం అవుతుంది అడ్మినిస్ట్రేషన్. ఖచ్చితంగా అపహాస్యం అవుతుంది అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ని ఏ విధంగా మీరు చేస్తున్నారు అనే దాని మీద ఖచ్చితంగా విమర్శలు చేస్తాము. ప్రజాస్వామ్యంగా ఒక రాజకీయ పార్టీగా మేము విమర్శలు చేస్తాము. విమర్శల్ని మీరు విమర్శలాగా తీసుకోవాలి. మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా మేమెవరిని పవన్ కళ్యాణ్‌ని నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడటం లేదు. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటదో, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో, ఇంత 10th క్లాస్ చదివినప్పటికి కూడా మీరు ఇంత గొప్ప స్థాయికి వెళ్లారు. అది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గౌరవం అది. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో నీకు అంత గౌరవం దక్కింది. ఆ గౌరవం దక్కిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు ఏమన్నా మంచి చేస్తున్నారా? మీరిచ్చినటువంటి వాగ్దానాలు ఏమన్నా నిర్వర్తిస్తున్నారా? అనేటువంటి అంశాల పట్ల కొద్దిగా ఆలోచన చేసుకోండి. ఇంత చిన్న చదువుకున్న మీకు ఇంత ఒక గొప్ప స్థానం వచ్చింది కాబట్టి దాని మీద మీరు కొంచెం ఆలోచన చేసుకోండి అని చెప్పిన విధానం తప్ప వ్యక్తిగతమైనటువంటి దేశంలో ఎప్పటికీ చెయ్యను. జై భీమరావ్ భారత్ పార్టీ దానికి వ్యతిరేకం. సో రాష్ట్రంలో మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, ప్రోగ్రెసివ్గా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం అసలు బహుశా భారతదేశ చరిత్రలో ఇంకెవరికీ లేదు ఇంత గొప్ప ప్రభుత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క టేక్. నేనేమంటాను అంటే రాష్ట్ర ప్రజలకి స్ట్రైట్గా ఒకే విషయం చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిపాలన అవినీతి, లంచగొండితనం, అరాచకం, ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల దోపిడీ, నాయకుల దోపిడీ, కల్తీ మద్యం దోపిడీ, ప్రభుత్వ భూముల దారాదత్తం దోపిడీ, ప్రభుత్వ పాఠశాలని గవర్నమెంట్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసేటువంటి పీపీపీ దోపిడీ, అమరావతి దోపిడీ, వాట్ నాట్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడీ లేని వ్యవస్థ అంటూ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరల్లో టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా దొరకలేని ఒక్క శాఖ కూడా లేదు. ఆఖరికి ఎందుకు పనికిరాని పర్యావరణ శాఖలో కూడా వేల కోట్ల దోపిడీ జరుగుతోంది పవన్ కళ్యాణ్ సారథ్యంలో. రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతుంది. నిన్న మొన్నటి నుంచి అద్భుతంగా చాలా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యానిపులేటెడ్ రాజకీయాలు మొదలుపెట్టింది. ఏమని? మొట్టమొదటిసారిగా టీసీఎస్ అనేటువంటి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే ఒక కన్సల్టెన్సీ సర్వీస్కి 900 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 99 పైసలకి అమ్మేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత టాక్టిక్స్ గేమ్ ఆడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించండి. నాకు తెలిసినంత వరకు ఒక ఎంప్లాయీ ఒక సాధారణమైనటువంటి బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక జడ్జి కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటే లోన్ తీసుకొని నాకు తెలిసి 30 నుంచి 40 సంవత్సరాల పాటు తీసుకున్న దానికి 3 డబ్బులు కట్టేటువంటి పరిస్థితి. అంటే ఒక ఎంప్లాయీ తన సర్వీస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక గ్రూప్ 2 ఆఫీసరో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సర్వీసులోకి ఎంటర్ అవ్వగానే ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు తీసుకుని ఒక అపార్ట్మెంట్ కొంటే అతను సర్వీస్ రిటైర్డ్ అయ్యేంత వరకు అంటే 30 సంవత్సరాల పాటు దానికి 3 times మోర్ కట్టాల్సిన, అంటే 30కి 96 లక్షలు, ఇంచుమించుగా 66 లక్షల రూపాయలు ఎక్కువ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. తన రిటైర్మెంట్ వచ్చేటువంటి డబ్బులతోటి ఈఎంఐ క్లోజ్ అవుతుంది. నాకు తెలిసి ఇది కరెక్ట్. దీంట్లో నాకు ఎవరితో వినేవాళ్లతో అభిప్రాయ భేదాలు ఉంటే నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ తన జీవితంలో నిజాయితీగా, నిష్కల్మషంగా, ఎటువంటి తప్పు చేయకుండా మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం మార్నింగ్ క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక అరగంట కూడా రెస్ట్ తీసుకోకుండా సాయంత్రం 7 గంటల వరకు బాస్ చెప్పే మాటలన్నీ విని కంప్లైంట్లన్నీ భరిస్తూ కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారే పొద్దున్నే 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండి ఇంత వర్క్ చేస్తే సిన్సియర్గా చివరికి వచ్చేది మిగిలేది ఏంటంటే అప్పులు, ఒక ఫ్లాట్. కానీ
మా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి అధ్యక్షతన జరిగేటువంటి దందాల్లో 2024 జూన్ 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రమారమి 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసి, నాకు తెలిసి మన లైఫ్ స్పాన్లో సామాన్యుడు ఒక ఎకరం పొలం కూడా కొనుక్కోలేని పరిస్థితి, 50,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసినటువంటి ఆధారాలు, ఆ 50,000 ఎకరాల యొక్క ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం ఈరోజు మీ ముందు, రాష్ట్ర ప్రజల ముందు నేను ఆధారాలతో సహా సమర్పిస్తాను. ఎందుకంటే ఒక సామాన్యుడికి దొరకని న్యాయం, ఒక సామాన్యుడికి దొరకని, ఒక మిడిల్ క్లాస్ మెన్కి దొరకని ఒక 2 సెంట్ల ఇల్లు, ఒక సామాన్యుడికి దొరకని ఒక ఎకరం పొలం, 1000 ఎకరాలు మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎలా దారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని దుర్మార్గుల పాలిట చేసి ఈరోజు మీరు మా పరిపాలన అద్భుతమైన పరిపాలన, మేము సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకి మేము అద్భుతమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఇస్తామని మోసం చేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మీరు రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడి తీరాల్సిందే, ఖచ్చితంగా తీరాల్సిందే. రాష్ట్ర ప్రజల ముందు మీ ముగ్గురు కూడా చేతులు కట్టుకొని 2029 సంవత్సరంలో మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పిన క్షమాపణకు అర్హత లేని మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందే రాష్ట్ర ప్రజలు. ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టకూడదండి? మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు చేసేటువంటి దోపిడీ మీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నాడు. వాడు నిన్న తిరువూరు ఎమ్మెల్యే చెప్తున్నాడు. తిరువూరు ఎమ్మెల్యే నిన్న బహిరంగంగా వీడియో రిలీజ్ చేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు తిరువూరు ఎమ్మెల్యే? విజయవాడకు సంబంధించినటువంటి కేసుని నాని ఇక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇసుక వ్యాపారం చేస్తున్నాడు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులకి పోస్టులకు అమ్ముకుంటున్నాడు, దోచుకు తింటున్నాడు, విజయవాడ ఎంపీ ఆఫీస్లో కూర్చొని మొత్తం వ్యవహారం దందాలు చేస్తున్నాడు అంటే మీ ఎమ్మెల్యే చెప్పిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? కనీసం వాడిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయాలి. అదే ఎమ్మెల్యే బెల్ట్ షాపులు పట్టుకుంటూ నా ఒక్కొక్క గ్రామంలో 40కి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుపుతున్నారు 4 మండలాల్లో అని చెప్తే కనీసం వాడిని పిలిచి ఎక్కడ జరుపుతున్నారన్న మాట మాట్లాడాలి. మీ ఎమ్మెల్యేలు బహిరంగంగా కోట్ల రూపాయలు దోచుకొని అక్రమ మద్యం చేస్తుంటే కనీసం మాట్లాడటంలా మీ కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ మాట్లాడటంలో, తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లా, జనసేన కార్యకర్తలు మాట్లాడట్లా, జనసేన పార్టీ నాయకులు మాట్లాడట్లా. దేనికోసం మీ ముగ్గురికి అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలను దోచుకు తినమని ఇచ్చినారా? మద్యాన్ని కల్తీ మద్యం తయారు చేసినారా? కల్తీ మద్యం గురించి ఈ రోజు వరకు నోరు ఇప్పలేదు ఉప ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు, నోరు ఇప్పలేదు ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఈ రోజు ఒక్క మాట మాట్లాడలేదు నారా లోకేష్ అనధికారిక ముఖ్యమంత్రి గారు. మీరు ఈ రాష్ట్రంలో మీ యొక్క నాయకులకి కుటీర పరిశ్రమలు ఇచ్చి కల్తీ మద్యం తయారు చేయమని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు పెట్టి ఇసుక మద్యం దారాదత్తంగా ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని దోచుకొని ప్రజల్ని, ఆరోగ్యాన్ని, ప్రజల సంపదని దోచుకుపోతున్నారు. మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలి మీ కూటమి ప్రభుత్వం అంటే? ప్రజలను దోచుకోవటానికి కలిసి ఉండాలి, ప్రజల సొమ్ముల్ని దాచుకోవటానికి, ప్రజల సొమ్ములను దాచుకోవటానికి కలిసి ఉండాలి. ప్రజల సొమ్ములతోటి విహారంగా విచ్చలవిడిగా చార్టర్ ఫ్లైట్లో తిరగటానికి, పెద్ద స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి, మీరు దోచుకున్న డబ్బును దాచుకోవటానికి కంపెనీలు తీసుకొస్తున్నామని విదేశాలు వెళ్ళి అక్కడ ఫారెన్ టూర్లు చేయడానికి మాత్రమే మీ యొక్క రాష్ట్ర అధికారం పరిపాలన కావాలి. కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంపద గురించి కానీ, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, యువత భవిష్యత్తు గురించి కానీ నయా పైసా సంబంధం లేకుండా ఏ విధంగా మాట్లాడకుండా కూర్చునేటువంటి భోగ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ఎందుకు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు? ఈ అధికారంతో మీరేం చేస్తున్నారు? అధికారంతో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, గత 3, 4, 5 ఒక వారం 10 రోజుల నుంచి గూగుల్ కంపెనీ వచ్చేసింది, రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వచ్చేసింది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చేసింది, నెంబర్ 3 కాగ్నిజెంట్ కంపెనీ వచ్చింది. రాష్ట్ర ప్రజలకి నేను ఒక విన్నపం చేస్తున్నా. టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి 1100 కోట్ల రూపాయల భూమిని 99 పైసలకు ఇచ్చారు.
21 ఎకరాలు. విశాఖపట్నంలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే 1 సెంటు స్థలం ఇవ్వని మీరు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి కంపెనీకి 1100 కోట్ల రూపాయల కంపెనీకి 1 రూపాయికి మీరు భూమి అమ్మేశారు అంటే, ఏది ఒక్క ఇటుక రాయి వేయకుండా, అసలు కంపెనీ స్టార్ట్ చేయకుండా, కంపెనీ కనీసం ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేయకుండా, అసలు కంపెనీ ఎక్కడ సెటప్ చేద్దాము, ఏ విధంగా సెటప్ చేద్దాము, కనీసం కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడి ఇక్కడ కంపెనీ పెడదామని ఆలోచన లేకుండా, వాళ్ళు ఎక్కడో సిడ్నీలో కూర్చుంటే, వాళ్ళు ఎక్కడో అమెరికాలో కూర్చుంటే, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే 1100 కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేసి పడేసి సేల్ డీడ్ రాసేసేసి మీకు ఇక మాకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందయ్యా? ఎవరికి తెలియదు. ఎన్ని కంపెనీలు పెట్టా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారయ్యా? ఎవరికి తెలియదు. అసలు పెడతారా లేదా అది కూడా తెలియదు. మరి ఎందుకు 1100 కోట్ల రూపాయల భూమి ఇచ్చేశారు? ప్రజలకి ఉద్యోగాల కల్పన జరగాలి కాబట్టి. ఉద్యోగాల కల్పన జరుగుద్దా? రేపొద్దున జరగకపోతే సేల్ డీడ్ పరిస్థితి ఏంటి? గప్చుప్ సంబారపడి దాని గురించి ఎవరు మాట్లాడదు. ఈవెన్ హైకోర్టు కూడా చెప్తుంది, అవునండి 1100 కోట్ల రూపాయల భూమి ఇస్తే తప్పేంటుంది? ఇస్తే తప్పేంటుందా? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. రేపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక్కడ కంపెనీ పెట్టకూడదు అనుకుంటుంది. అప్పుడు ఏమైపోతుంది? సేల్ డీడ్ రాసింది ఏమైపోతుంది? ఆ సేల్ డీడ్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి 1000 కోట్లు 900 కోట్ల రూపాయలకి 450 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు మాట్లాడతారు? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇన్ని 1,60,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు కంపెనీలకి. ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని కంపెనీలు గ్రౌండింగ్ అయినాయి? ఎన్ని కంపెనీలు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి? ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పన చేసినాయి? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజు వరకు కూడా 1,40,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కంపెనీలకు దారాదత్తం చేస్తే కనీసంగా 10% కూడా వాటిలో గ్రౌండింగ్ చేయకుండా మొత్తం భూములందరినీ దారాదత్తం చేస్తే ఏ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి? ఏ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది? ఏ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూములు బదలాయించేటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి డిప్యూటీ చైర్మన్ నువ్వు, డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్, చైర్మన్ ముఖ్యమంత్రి. మీరు రాష్ట్ర ప్రభుత్వ యొక్క సంపదని వాటాలు వేసుకొని దోచుకుంటుంటే నీకు 70%, నాకు 20%, నీకు 10%. అధికార పదవుల్లో 70, 20, 1, 10. డబ్బులు దోచుకోవటంలో 70, 20, 10. పదవుల పంపకాల్లో 70, 20, 10. ప్రజలను దోచుకోవటంలో, దాచిపెట్టుకోవటంలో, అధికారంలో, పోస్టింగుల్లో, డబ్బు సంపదలో, మద్యం వాటాల్లో, మైనింగ్ వాటాల్లో, ఇసుక వాటాల్లో, ప్రభుత్వ అధికారులని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఒక 20% పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికంట, ఒక 10% భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గానికంట, ఇంకో 70% తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికంట. మరి మీ అందరికి ఓట్లు వేసిన వాళ్ళు, మీకందరికి ఓట్లు వేసి మిమ్మల్ని కూర్చోబెట్టిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు మీకు బానిసలా? మీకెందుకు కూర్చొని జీ హుజూర్ అనేవాళ్ళ? అంటే మీకు 70, 20, 10 ప్రకారం దోచుకోమని చెప్పేసి మీ ఫార్ములా పెట్టుకొని మీకు వేసేసుకుంటే మీకు ఓట్లు వేయాలా ప్రజలు? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రత్యేకమైనటువంటి కారణం, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ని చూపించి బూచిగా చూపించి, గూగుల్ కంపెనీని బూచిగా చూపించి, లులు మాల్ని లేకపోతే కాగ్నిజెంట్ని బూచిగా చూపించి 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అత్యంత చీప్గా, ఎకరం 5 కోట్ల రూపాయలు ఉన్న చోట 25 లక్షలు, ఎకరం 1 కోటి రూపాయలు ఉన్న చోట 5 లక్షలు, ఈ విధంగా కంపెనీలో ఎవడైనా వచ్చి పెట్టుబడి పెడతామని ఒక అప్లికేషన్ పెట్టడం 50 ఎకరాలు శాంక్షన్. వాడు పెడతాడా లేదా ఎవరికి తెలియదు. వాడు కంపెనీ ఉంటుందా లేదా ఎవరికి తెలియదు. వాడు రేపు పెట్టుబడి పెడతాడా లేదా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒక రేపు పొద్దున 10,000, 5,000 ఉపాధి కల్పిస్తారా లేదా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని కంపెనీలకి 10 కోట్లు, 5 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూని 1,00,000 రూపాయలకి, 2,00,000 రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? అంటే మీరు ముఖ్యమంత్రి అయితే, మీరు ఉప ముఖ్యమంత్రి అయితే, మీరు అనధికారికంగా ఉప ముఖ్యమంత్రి అయిపోతే, నారా లోకేష్ ఐటీ మినిస్టర్ అయిపోతే మీరు చేసేసుకోవచ్చా? రాష్ట్ర ప్రజల సొమ్ము దోచేసుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు దోచేసుకోవచ్చా? ఎవరిచ్చారండి మీకు అధికారం? ఏ చట్టం ఇచ్చింది? మీరు ముఖ్యమంత్రిగా ప్రజల భూములకి ట్రస్టీలు మాత్రమే, మీరు ఓనర్స్ కాదు అమ్మటానికి.
మీరు కేవలం లీజుకి మాత్రమే ఇవ్వాలి. కంపెనీలు పెట్టడానికి వచ్చేవాడికి లీజుకి అయితేనేంటి, సేల్కి అయితేనేంటి అంటే భూమిని ఏమి ఎత్తుకొని పోవడు కదా ఆకాశానికి. భూమి అయితే ఆకాశానికి ఎత్తుకొని పోడు కదా టాటా కన్సల్టెన్సీ వాడు. భూమిని అయితే ఎత్తుకొని పోడు కదా లులు మాల్కి లీజ్కి ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి భూమి. ప్రభుత్వం యాజమాన్యం హక్కు మీ దగ్గరే పెట్టుకోండి. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విన్నపం చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్, ఈ రోజున కాగ్నిజెంట్ సర్వీసెస్ కంపెనీకి 1100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక భూమిని 99 పైసలకు ఇచ్చారు. ఈ 1100 కోట్ల రూపాయలు విలువైన భూమి 99 పైసలకి సేల్ డీడ్ ద్వారా ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ₹1 పెట్టుబడి పెట్టకుండా కాగ్నిజెంట్ సర్వీసెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు 1100 కోట్ల రూపాయల భూమికి, 900 కోట్ల రూపాయల భూమికి భూమి యొక్క వాల్యూకి ఓనర్స్ అయిపోయారు. ఈ 1100 కోట్ల రూపాయలు, 900 కోట్ల రూపాయల భూమి నాకు హక్కుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది సేల్ డీడ్ ద్వారా. సేల్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి భూమి రేపొద్దున నేను తనఖా పెట్టొచ్చు, రేపొద్దున ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ప్రభుత్వం ఒక్కసారి సేల్ డీడ్ ద్వారా నాకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అడిగే హక్కును నువ్వు కోల్పోతావు. ఎందుకు అంటే ఈ చట్టంలో, భారతదేశ చట్టంలో కండిషనల్ సేల్ అనే పదమే లేదు. ఒక వ్యక్తికి ఒక భూమి అమ్మాడు అంటే దాంట్లో కండిషన్ పెట్టే హక్కు లేదు. కండిషన్ సేల్ అనేటువంటి హక్కు ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి రేపొద్దున టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానీ, లేకపోతే కాగ్నిజెంట్ కానీ, లేకపోతే లులు మాల్ కానీ 100 కోట్ల రూపాయల భూములు తీసుకున్న తర్వాత ఇక్కడ కంపెనీలు పెట్టకపోతే ఏ నారా లోకేష్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ చంద్రబాబు నాయుడు వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ నారా లోకేష్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ పవన్ కళ్యాణ్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ప్రభుత్వ భూమిని ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక ప్రభుత్వము, నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి ప్రభుత్వ భూమిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఆ తర్వాత జడా శ్రవణ్ కుమార్ వచ్చినా, ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత భూమి ఆ కంపెనీలు ఇక్కడ సెటప్ చేయకపోయినా, ఒక్కళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా తిరిగి తీసుకునే హక్కు, క్యాన్సిల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఏం ఆశించి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? కోర్టులు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నాయి. కోర్టులనే ఆటోమేటిక్గా మీకెళ్ళి తిప్పేసుకున్నారు. నాకు తెలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే ప్రధాన న్యాయమూర్తి 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఫైన్ వేసే కాన్సెప్ట్లో ఉన్న దాంట్లో చట్టం ఉందా లేదో చూసే పరిస్థితులు లేవు. ఎందుకు అంటే అది ఒక సెక్రటరీకి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసుగా పనిచేస్తున్న పరిస్థితి. ఏం మాట్లాడాలి? న్యాయస్థానాలు తప్ప ఈ దేశంలో దిక్కు లేదు. ఈ విధంగా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి, పేద ప్రజల భూమి ప్రైవేటు కంపెనీలకు ఇస్తుంటే మాట్లాడటానికి అవకాశం ఎవరికి ఉంటుంది? దీన్ని ప్రజలకి ఎవరు విశదీకరించి చెప్పాలి? అరే, ఒక పేదవాడు, ఒక నిరుపేద, ఒక సెంటు భూమి, ఆ విశాఖపట్నంలో పాపం స్ట్రీట్ వెండర్స్ అండి, స్ట్రీట్ వెండర్స్ విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఇడ్లీ సాంబారు, పకోడీలు, చికెన్ పకోడీలు అమ్ముకునేటువంటి వాళ్ళని యుద్ధ ప్రాతిపాదికన బుల్డోజర్లు పెట్టి కొన్ని వేల మంది పోలీసులను పెట్టి తరలించేశారే. మరి లులు మాల్కి 1100 కోట్ల రూపాయల భూమి ఎలాగిచ్చారండి? కాగ్నిజెన్స్కి ఎలాగిచ్చేసారండి? అంటే వాళ్ళు డబ్బు మూటల సంచి తీసుకొచ్చి నారా లోకేష్కి ఇస్తున్నారు కాబట్టి, డబ్బు మూటల సంచులు తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు కాబట్టి, సో మూటల డబ్బులు సంచులు తీసుకొని వచ్చి మీ అందరికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మీరు దారాదత్తం చేసి పడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మీ చేతుల అధికారం ఉంది కదా అని. ఈ విధంగా దారాదత్తం చేసేటువంటి కమిటీకి ఎవరెవరి హెడ్లో నేను చదివిన తర్వాత వాస్తవాల రూపంలోకి వస్తా. GOMS నెంబర్ 73 డేటెడ్ 5/11/2024. In the reference cited above, orders have been issued constituting State Investment Promotion Board SIPB under the chairmanship of Chief Minister and Chief Secretary. SIPB కమిటీ అంటే ఈ రాష్ట్రంలో ఎవడెవడికి భూములు దోచి పెట్టాలి అనుకునేటువంటి ఒక దొంగల ముఠాకి నాయకుడు ఎవరు, ప్రతి నాయకుడు ఎవడు, ద్వితీయ నాయకుడు ఎవరు అని చెప్పేటువంటి ఒక కమిటీ బోర్డు. ఎస్, ఐఎమ్ కాలింగ్ ఇన్ దట్ వే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి భూమి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి
వచ్చిన డబ్బుని దాచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరయ్యా అంటే అలీబాబా 40 దొంగల్లాగా చంద్రబాబు నాయుడే ఆటోమేటిక్గా చైర్మన్. వీళ్ళకి ఈ చైర్మన్తో పాటు నాతో పాటు సమానమైనటువంటి ఇంకొక దొంగ ఉండాలి. ఆ దొంగ కూడా మరి మాతో 20% భాగస్వాముడి కదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయనకి ఇన్ని శాఖలు ఉన్నాయి. పాప ఈ శాఖల గురించి ఈయనకి తెలుసో లేదో నాకు తెలియదు, ఇన్ని శాఖలు ఉన్నాయని. ఈయన దీనికి శాఖ మంత్రి, ఈయన మెంబర్. చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, అలీబాబా 40 దొంగల ముఠాకి. దానికి ఇదిగో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మెంబర్, ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. అంటే దోచుకునేటువంటి సంఘానికి ప్రజలకి ఎస్ఐపిబి కమిటీ ద్వారా ఈ కమిటీని ఫామ్ చేసి వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఎవరెవరికి భూములు దాచిపెట్టాలి, ఎవరెవరికి భూములు ఇవ్వాలి, ఈ భూములు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా చేయాలనే దానికి మొత్తం వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి 2011 జూన్ 2024 జూన్ 11వ తారీఖు నుంచి, అంటే ఇది కాన్స్టిట్యూట్ అయింది 5/11 నవంబర్ 5వ తారీఖున కాన్స్టిట్యూట్ అయింది ఈ జిఓఎంఎస్ నెంబర్ 73 ద్వారా. ఈ 73 ద్వారా ఏర్పాటైనటువంటి ఈ జిఓ ద్వారా కొన్ని వేల ఎకరాలకి అప్రూవల్స్ ఇవ్వటం మొదలుపెట్టినారు. నేను మీ అందరికీ చదివి వినిపించే ముందుగా నేను ఒక మాట చదివి చెప్తా. జిఓఎంఎస్ నెంబర్ 112 డేటెడ్ 27/6/2025. ఈ జిఓ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళకి, ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రపోజల్ ఫర్ ఏపీఐఏసి ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పార్షియల్ సేల్ డీడ్స్ as per the recommendations of the committee of the orders constituted to examine the representations of the few firms allotted by APIC having shortfall in committed investment and investment proposal, production capacity, consonance with the option of the learned advocate general based on the undertaking of the firms, shortfall will be achieved. దీంట్లో అడ్వకేట్ జనరల్ కూడా చేసేసారు. పాప అడ్వకేట్ జనరల్ కూడా ఒపీనియన్ ఇచ్చేసాడంట. వీళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసో ఒక కంపెనీయో ఇదిగో 10,000 మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని లీజ్ డీడ్, సేల్ డీడ్ తీసుకున్నారు. ఈ కంపెనీలన్నీ కూడా పాత గవర్నమెంట్లో సేల్ డీడ్లు మాత్రమే ఇవ్వాల. ఐ మస్ట్ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆస్పెక్ట్ వరకు. పాత గవర్నమెంట్లో పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఏ కాడికి బడులను బాగు చేద్దామా, కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా, హెల్త్ను బాగు చేద్దామా, కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది, దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప, ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి, మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము, 1,000 కోట్ల భూమి ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి. ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్సీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, ఆ 30 లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం, అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు. బహుశా నాకు వ్యక్తిగతంగా, నాకు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల పట్ల, ఆయన అమరావతి పట్ల డెసిషన్ ఉంది, అది నాకు విభేదంగా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో పాలసీస్ మీద మేము విభేదించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యని, వైద్యాన్ని, నిరుపేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈ దేశంలోనే ఒక మంచి పరిణతి చెందిన ముఖ్యమంత్రిగా నేనైతే అభివర్ణిస్తాను. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. నాకు తెలిసి గత ప్రభుత్వం ఈ విధమైనటువంటి పాలసీస్లో ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కార్యక్రమం అయితే నేను చూడలే. ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచిపెట్టడం మంచిదే, తప్పే ఉంది. ఒక సామాన్యుడికి 1 సెంటు భూమి వచ్చిందంటే జీవితంలో నా జీవితంలో నేను 1 సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక రిక్షా అన్న అనుకోడు కదా. నా జీవితంలో నేను 1 సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక ఇంట్లో పనిచేసే అక్క అనుకోదు కదా. సో ఇట్లాంటి నిరుపేదలైనటువంటి అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి 30 లక్షల మందిని ఇంటి ఓనర్లు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో వచ్చింది. దాన్ని మనం ఆన్ రికార్డ్ చెప్పేయాలి. అదేదో వ్యక్తిగతంగా ఆయన్ని నేను ప్రైజ్ చేస్తున్నానని కాదు.
అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఈజ్ ఎ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్. అయితే వాళ్ళు పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అది కూడా నేను విమర్శిస్తా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కనపడినోడి కల్లా పిలిచి 10 కోట్ల రూపాయల ల్యాండ్ 10 లక్షలకి, 100 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి, 500 కోట్ల రూపాయల ల్యాండ్ 1,00,000 ఎకరం 1,00,000కి 5 కోట్లకి ఇచ్చేస్తే అసలు ఎవ్రీడే అద్భుతంగా ఫలానా కంపెనీ వస్తుంది, ఫలానా కంపెనీ వస్తుంది, ఇదిగో ఆకాశం నుంచి ఒక కంపెనీ వస్తుంది, అంతరిక్షం నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, అమెరికా నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, ఇలా కంపెనీలు వరదలై పారుతున్నాయి అని చెప్పి చక్కగా ప్రమోట్ చేసుకున్నట్టయితే బహుశా బాగుండేదేమో అనిపించింది నాకు. ఈ మ్యానిపులేటెడ్ రాజకీయాలు చేతకాకే ఈరోజు అధికారం కోల్పోయాడేమో అనిపిస్తుంది నాకు. గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టించి ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మా ఎత్తినెక్కించుకున్నామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే పార్షియల్ సేల్ డీడ్గా ఎగ్జిక్యూట్ చేయమని వీళ్ళందరూ కూడా, ఈ కంపెనీలకు సంబంధించిన అందరూ కూడా, వీళ్ళందరూ ఫార్మగేట్ ఆగ్రో మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, కృషి ఇండస్ట్రీస్, కనకదుర్గ ఫ్యాబ్రికేషన్స్, సిద్ధార్థ ఇన్నోవేటరీ, ఆర్ఆర్ కెమికల్స్, ఎన్కేవి హోమ్ డిపోట్, సీనరీ హెల్త్ కేర్, స్కైరా టెక్నాలజీస్, విప్రో లిమిటెడ్, షవన్ షిప్పింగ్ సర్వీసెస్, షవన్ అంటే నేను కాదు, షిప్పింగ్ సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లైలాండ్, వింగ్టన్ మొబైల్స్, కలర్ గ్రిప్స్, ఈ కంపెనీలన్నిటికీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి ఒపీనియన్తో వీళ్ళు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏంటో చూడండి ఒకసారి. యాజ్ పర్ ది డిపిఆర్ విత్ ది ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ and employment have been submitted by the companies themselves, duly examining the market potential of their product and various other factors, and further the APIAC regulations provide enough windows for extension of time to achieve the intended investment and employment. The request on the relaxation on the investment and employment citing various reasons cannot be considered. Further, the request for partial sale deeds as recommended few firms on conditional sale deeds in proportionate to the achievement of employment and investment can be examined and recommended. ఏమండి, ఈ దేశంలో ఎక్కడైనా పార్షియల్ సేల్ డీడ్స్, కండిషనల్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి ఎక్కడైనా ఉందా? పార్షియల్ సేల్ డీడు, కండిషనల్ సేల్ డీడు ఎగ్జామిన్ చేసే పద్ధతి ఎక్కడైనా ఉందా? ఈ కంపెనీలన్నీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాము, మేము అనుకున్న ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నాం, కాబట్టి మాకు సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేసేయండి అనగానే అన్ని కంపెనీలు ఎస్ఐపిబి కమిటీ, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి కమిటీ రికమెండ్ చేసేసింది, మొత్తానికి సేల్ డీడ్లు రికమెండ్ చేసేసారు. అంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోయినా సేల్ డీడ్లు ఇచ్చేసేయమన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా సేల్ డీడ్లు ఇచ్చేసేయమన్నారు. పార్షియల్ సేల్ డీడ్ అంట. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ పార్షియల్ సేల్ డీడ్. ఈస్ దేర్ ఎనీ సచ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ లా? నేను చదువుకున్న పిల్లలందరికీ ఒక మాట చెప్తా, పార్షియల్ సేల్ డీడ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని ఒక గూగుల్లో ఒక్క పదం సెర్చ్ చేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. లేదా కండిషనల్ సేల్ డీడ్, ఈ రెండు పదాలు ఒక్కసారి కొట్టండి. ఈ కండిషనల్ సేల్ డీడు, పార్షియల్ సేల్ డీడు అంటే ఇవి అసలు లాలోనే లేవు. దేర్ ఇస్ నో సచ్ టర్మ్స్ ఇన్ లా. దెర్ ఇస్ నో కండిషనల్ సేల్, దెర్ ఇస్ నో పార్షియల్ సేల్. ఇవి రెండు కూడా చట్ట విరుద్ధమే. అసలు లాలో వీటి రెండింటికి స్థానం లేదు. ఇలాంటి స్థానం లేని పదాలను పెట్టి ఈ కంపెనీలకి సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేయమని జీవో ఇష్యూ చేసిందంటే గవర్నమెంట్ ఏమంటారండి దీన్ని? ఈజ్ ఇట్ నాట్ మ్యానిపులేషన్? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్? ఈజ్ ఇట్ నాట్ ది డిసీవింగ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ హూ ఓట్ ఫర్ యూ? 164 సీట్లు మీకు అధికారం ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని, రాష్ట్ర ప్రజల సంపదని 5 సంవత్సరాల పాటు మీరు మహా అయితే 5 సంవత్సరాలు ట్రస్టీగా ఉండే మీరు ఈ విధంగా భూముల్ని మీ ఇష్టం వచ్చినట్టు కంపెనీలకు అమ్మేస్తుంటే, టాటా కన్సల్టెన్సీ వచ్చింది, గూగుల్ కంపెనీ వచ్చింది, గూగుల్ కంపెనీలో నుంచి మళ్ళీ టీసీఎస్ వచ్చింది, మళ్ళీ కాగ్నిజెంట్ వచ్చింది, 2-3 కంపెనీలు ముందు పెట్టటమా? 2 పెద్ద కంపెనీలు ముందు పెట్టటమా? పక్క నుంచి వేల ఎకరాలు మీ అనుచరులకి, మీ సామాజిక వర్గం వాళ్ళకి డబ్బులు తీసుకుని దోచిపెట్టటమా?
ఎట్లా? అరే మనం కడుపుకి అన్నమే కదా తినేది ముఖ్యమంత్రి గారు, మనం కడుపుకి అన్నమే కదా తినేది. మన ప్రజల అధికారం, ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే కదా అధికారం వచ్చేది. మనకి 76 సంవత్సరాలు. ఏ వ్యక్తి శాశ్వతంగా ఉండిపోడు, ఏ వ్యక్తి శాశ్వతంగా సెలేసుకొని ఉండిపోడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ భూమి మీద. అరే మనం కనీసం ఈ దశలో అయినా సరే ప్రజలకు కాస్త మంచి చేయాలి కదా సార్. మనం సామాజిక వర్గానికి దోచిపెట్టి, ప్రజల సొమ్మును దోచిపెట్టేసి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అయినా, ఈ రోజు ఎవరు రేపొద్దున వీళ్ళని అడిగే హక్కు కోల్పోతాం. ఎందుకు కోల్పోతాం అంటే, పోవయ్యా, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసింది, నువ్వెవడు అడగటానికి? రేపొద్దున వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే కోర్టులు స్టే ఇస్తాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒకటికి సేల్ డీడ్ ఇచ్చిన తర్వాత రేపొద్దున కోర్టులు ఇంకొక ప్రభుత్వం వచ్చి రద్దు చేస్తే ఎందుకు ఊరుకుంటే? సేమ్ అమరావతి లాగే చంద్రబాబు నాయుడు అమరావతితో డెసిషన్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దన్నాడు, కోర్టుకు వెళ్ళారు, కోర్టులు చెప్పి కుదరదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రాబోయే రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవ్వాలి, దాన్ని చట్టం తయారు చేశారు. అలాగా చట్టం ప్రకారం ఒక ఫర్మ్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రేపు వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే రాబోయే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోగలవా? పోనీ మీరు రద్దు చేయగలరా? రద్దు చేయలేని విధంగా సేల్ డీడ్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తికి హక్కుదారులు ఎవరు అని అడిగే బేసిక్ ప్రశ్నకి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారి కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. ఏ రాజకీయ నాయకుడు సమాధానం చెప్పడు, ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. ఏ హోమ్ మినిస్టరు, ఏ అనిత ప్రెస్ మీట్ పెట్టదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వదు. ఎందుకు అంటే సమాధానం లేదు కాబట్టి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీ శాఖలోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇంకో శాఖలోకి ఇన్వాల్వ్ అవ్వచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన విద్య ఏది, మీరు నువ్వు చెప్పిందే కదా నీరజాక్ష అని, నువ్వు చెప్పిందే ఇంకో శాఖలోకి వెళ్ళొచ్చు. సో నువ్వు కూడా ఇన్వెస్ట్మెంట్ శాఖలోకి రమ్మంటున్నా, నారా లోకేష్ శాఖలోకి రమ్మంటున్నా, జనరల్ అడ్మినిస్ట్రేషన్లోకి రమ్మంటున్నా, వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. మెడికల్ కాలేజీల మీద మనకున్న అరకొర నాలెడ్జ్ తోటి అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చాం, వెరీ గుడ్. మీ శాఖలోకి ఏమో ఆయన వచ్చి డిఎస్పీ మీద ఎంక్వైరీ చేస్తాడు, ఇది ఇంకా వెరీ గుడ్. నారా లోకేష్ వస్తే, కొలిగ్ మంత్రి వస్తే అందరు మినిస్టర్లు అందరూ వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం పెడతారు, ఇది అద్భుత. ఎవరి మంత్రిత్వ శాఖో తెలియదు, ఎవరి మీద ఎంక్వైరీలు వేస్తారో తెలియదు, ఎవరిని పరిపాలిస్తున్నారో తెలియదు. మన పరిపాలన అట్లా ఏడ్చింది. ఈ రోజున ఈ విధంగా నేను ఇంకా చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. ఎందుకంటే అలాట్మెంట్ ఆఫ్ 22.80 acres అండ్ సంగం మిల్క్ ప్రొడ్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, నాయుడుపేట, అట్ కన్స్ట్రక్షన్ రేట్ ఆఫ్ 50 lakhs per acre, 112 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతారని 22.80 అంటే 22 అంటే సుమారుగా ఏకర్ వచ్చి 4 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటుంది. 23 ఎకరాలు సంబంధించి అంటే ఒక్కొక్క ఎకరం 5 కోట్లు ఉంటే ఇంచుమించుగా 150 కోట్ల రూపాయలు ఉన్న ఎకరం 50 లక్షల రూపాయలకి, అంటే 3 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. వీడు కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు, రేపు కంపెనీ పెట్టకపోతే ఎవడు మాట్లాడటానికి లేదు. జీవో అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలి. జీవోఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 22/5/2025, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ గ్రాంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు బంగాళీ అల్టిమేట్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒడిస్సా. దీనికి 12 ఎకరాల 7 సెంట్లు ఇచ్చారు. ఇది కూడా విత్ నామినల్ ఎక్స్పెండిచర్. తిరుపతి డిస్ట్రిక్ట్, తిరుపతి అర్బన్ మండలం, అలాట్మెంట్ ఆఫ్ మినిమం 2 acres ఆఫ్ ఈచ్ సెంట్ ప్లాట్ ఓనర్ ఇన్ ది ఏరియా ఫర్ ది పబ్లిక్ హౌసింగ్ ఫర్ ఆల్ పొటెన్షియల్ మోడిఫికేషన్స్. ఇది జీవోఎంఎస్ నెంబర్ 328 డేటెడ్ 10/9/2025. ప్రపోజల్ ఆఫ్ మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరి ఇది ఎక్కడుందో నాకైతే తెలియదు. 150 మందికి వీళ్ళేదో ఇస్తాము ఎంప్లాయ్మెంట్ అని అన్నారంట. వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ 427 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతాము, 180 మందికి ఇస్తాము అన్నారని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు SIPP కమిటీ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్కి ప్రపోజల్ పెట్టేసింది. సో
డైరీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ సో అండ్ సో 117 ఇన్ ది ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ సో అండ్ సో 427 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేసింది. నెంబర్ 2, ఇది మనకు తెలిసిందే, లులు మాల్కి 1100 కోట్ల రూపాయల ల్యాండు, 1100 కోట్ల రూపాయల 13.7 ఎకరాల ల్యాండు లులు మాల్కి ఇచ్చి పడేశారు. విఎస్ఆర్ సర్కార్ ఇండస్ట్రీస్ so and so for allotment of 22.25 acres of land, 22 GOMS number 138 dated 27/7/2025. సో 11.62 లక్షలకి ఒక ఎకరం, అంటే 22 ఎకరాలు. ఇక్కడ కూడా రమారమి 3 కోట్లు ఉంటుంది ఎకరం, ఇది 11 లక్షల రూపాయలకి ఎకరం ఇచ్చేశారు. అలాట్మెంట్ ఆఫ్ 73.63 acres ఆఫ్ ల్యాండ్ టు ఏస్ ఇండస్ట్రీస్, లింగంపల్లి, గొల్లాపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్. వీళ్ళకి ఈ ఏస్ ఇంటర్నేషనల్ కంపెనీకి జీఓఎంఎస్ నెంబర్ 134 డేటెడ్ 27/7/2027 ద్వారా వీళ్ళకి 73.63 ఏకర్స్ ఏస్ మొదటి దశలో, అంటే ఇంకొక రెండవ దశలో ఇంకా కొంత అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వెరీ నామినల్ రేట్, మ్యాక్సిమం 5 లక్షలు పర్ ఏకర్. ఈ కంపెనీ యొక్క మొత్తం ఇన్వెస్ట్మెంటే 100 కోట్లు లేదు. దీనికి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అలాట్మెంట్ చేశారు. ఇది మరి ఎవరు దీనికోసం ప్రపోజల్ చేశారో నాకు తెలియదు, కానీ అవిసా ఫుడ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అలాట్మెంట్ ఆఫ్ 13.87 acres ఆఫ్ ల్యాండ్. ఇది నాకు తెలిసినంత వరకు ఇది పవన్ కళ్యాణ్ గారి, మన మచిలీపట్నం ఎంపీ గారి వాళ్ళ తమ్ముడుతాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి షేర్. పవన్ కళ్యాణ్ గారు పాపం అప్రూవల్ చేసి ఇచ్చింది. దీన్ని టోటల్ 115.65 acres ఆఫ్ ల్యాండ్. కన్స్ట్రక్షనల్ ప్రైస్ అంటే ఎంత అండి? పాపం నామినల్గా 1 ఎకరం 1 లక్ష. ఎకరం వచ్చి 3-4 కోట్లు ఉంటుందండి. పాపం పవన్ కళ్యాణ్ గారు పార్టీకి డబ్బులు పెట్టుబడి పెట్టాడు కాబట్టి బాలశౌరి, ఆయన కూడా ఒక ఎకరం 1 లక్ష రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి, పాపం ఎంత పెద్ద మనసో, ఎకరం 1 లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇది ఎకరం ఒక 5 కోట్లు ఉంటుంది. మీరు వెళ్ళి అడగండి, ఒక ఎకరం సార్ 5 కోట్లు ఉన్న ఎకరం 4,94 కోట్ల రూపాయలకి ఇవ్వండి అని అడగండి. 4 కోట్ల రూపాయలకి ఇవ్వండి, మేము కొనుక్కుంటామని అడగండి. అబ్బే, వీళ్ళకి 1 లక్ష రూపాయలకి ఇస్తారు. ఎందుకు? వీళ్ళు బ్యాగులు తీసుకెళ్ళి ఇస్తారు కదా, సంచులు ఇస్తారు కదా. ఇదిగో ఏస్ కంపెనీకి పొటెన్షియల్ లేని, బ్యాలెన్స్ షీట్ లేని కంపెనీకి, నష్టాల్లో ఉన్న వీళ్ళ కంపెనీకి 1000 కోట్ల రూపాయల భూమి. ఇక బాలశౌరి లాంటి కంపెనీలకి భూమి చూడండి. జీఓఎంఎస్ నెంబర్ 74 డేటెడ్ 8/11/2024 నవంబర్ నెలలో. ఈ కంపెనీ అన్నిటికీ ఇంచుమించుగా రమారమి, ఇవన్నీ కంపెనీలన్నీ చదివితే నాకు తెలిసి ఒక 2 రోజులు పడుతుంది. ఈ కంపెనీలన్నీ కూడా 226, 229, 271, రమారమి 311 కంపెనీలకి. నేను రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు కూడా గమనించండి. జీఓఎంఎస్ నెంబర్ 74 డేటెడ్ 8/11/2024. ఈ ఒక్క జీవో ద్వారా 311 కంపెనీలకి 50 ఎకరాల లోపు అలాట్మెంట్ చేశారు. ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో ఎవ్వడికి తెలియదు. ఈ కంపెనీలు ఉన్నాయా లేవా ఎవ్వడికి తెలియదు. ఈ కంపెనీలు పెట్టుబడులు పెడతారా ఎవ్వరికి తెలియదు. రేపు పెట్టుబడి పెట్టకపోతే ఏం చేయగలం ఎవ్వరికి తెలియదు. రేపు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం తిరిగి తీసుకోగలమా ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల అండదండలతో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇచ్చారు. ఇదిగో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది విశాఖపట్నానికి. సో గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నారు, టాటా కన్సల్ట్. మన ఛానల్స్లో, మన అధికారికమైనటువంటి ఏబిఎన్, TV5, మహా టీవీ లాంటి ఛానల్స్లో ఇవేమి చూపించాం. ఈ కంపెనీల పేర్లు ఏమి రాయం. ఈ కంపెనీలు ఇదిగో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ గురించే రాస్తాం. అంటే ఒక పెద్ద బూచిని చూపించి అండర్ గ్రౌండ్లో చేయాల్సిన పనులన్నీ చేసేయటం. ఏనుగు వెళ్తుంది, ఆ ఏనుగు వెళ్తుంది చూసావా, ఏనుగు వల్ల ఉపయోగం ఏంటుంది? వైట్ ఎలిఫెంట్. అది వైట్ ఎలిఫెంట్. ఆ వైట్ ఎలిఫెంట్ వల్ల ఉపయోగం ఎవరికి తెలియదు. చూసావా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ ఒక ఎలిఫెంట్ని తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచో ఆ ఎలిఫెంట్ని చూడండి, అందరు చూడండి, ఎలిఫెంట్ని చూడండి. ఆ ఎలిఫెంట్ని చూపించడం, ఎలిఫెంట్ని చూపిస్తడం, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం. ఇదిగో ఈ బెనామీ కంపెనీలకి భూములు దాదాపు చేసుకోవడం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వైట్ పేపర్ అడుగుతున్నా. సార్, మీరు కంపెనీలు తేవడానికి జయభీమరావు భారత్ పార్టీ వ్యతిరేకం కాదు. ఎంప్లాయ్మెంట్ సృష్టించడానికి జయభీమరావు భారత్ పార్టీ వ్యతిరేకం కాదు. ఈ కంపెనీలు ఈ రాష్ట్రంలో యువతికి ఉద్యోగాలు సృష్టించడానికి జయభీమరావు పార్టీ వ్యతిరేకం కాదు. ఇన్ఫ్యాక్ట్
వీఆర్ వెల్కమింగ్ ఇట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపద పెరగాలి, రాష్ట్రంలో పెట్టుబడులు వరద రావాలి, మన పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని హైదరాబాదు లేకపోతే పూణే లేకపోతే బెంగళూరు వెళ్ళి డిటిపి ఆపరేటర్లుగా పనిచేయటానికి మనం ఏదో ఒక రోజున ఆ ఫుల్ స్టాప్ పెట్టాలి. రాష్ట్రంలో యువతకి 60 లక్షల మంది యువతకి మనం ఉద్యోగాల కల్పన జరపాలి ఇక్కడ. కానీ దిస్ ఇస్ నాట్ ద వే సార్. ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్, హానరబుల్ హోమ్ మినిస్టర్, బట్ దిస్ ఇస్ నాట్ ద వే. 164 సీట్లు ఇచ్చింది మీకు ఇందుకు కాదు సార్. మీ కంపెనీలకి, బినామీ కంపెనీలకి వేల కోట్ల రూపాయలు భూములు ఇచ్చుకుంటే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత నిరుపేదకి 1 సెంటు భూమి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భూమి ఉండదు. మళ్ళీ అదొక స్కామ్. ఎప్పుడైతే నిరుపేదల దగ్గర భూమి ఇవ్వటానికి ఉండదో అప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఇంకొక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణ చేస్తారు. మళ్ళీ నిరుపేదలకు భూమి ఇవ్వడానికి ఎవరి దగ్గర నుంచి కొంటారు? మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచే భూమి కొంటారు. ఎవరికైతే ఇప్పుడు 99 పైసలకి 100 కోట్లు 200 కోట్ల భూమి ఇచ్చామో, ఎవరికైతే ఇదిగో ఈ విధంగా భూమి దారాదత్తం చేశామో వీళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ రేపొద్దున నిరుపేదలకు ఇవ్వడానికి భూమి కొంటారు. అంటే ఆవు కథ అని ఒకటి ఉంటుందండి. ఆవు పేడ అమ్ముతారు, ఆవు పేడతోటి పిడకలు చేస్తారు, పిడకలు అమ్ముతారు, ఆవు పాలు అమ్ముతారు. ఇంకా ఆవుకు సంబంధించినటువంటి అంటే మనలో శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా కమర్షియలైజ్ చేసేటువంటి ఒక దుర్మార్గపు వ్యవస్థ ఇదిగో ఈ ఎన్డీఏ కూటమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కబలిస్తుంది. వీళ్ళే ప్రభుత్వ భూములను అమ్మేస్తారు. ఈ ప్రభుత్వ భూముల్ని అమ్మే కార్యక్రమం ఎట్లా, ఉపాధి కల్పన ఎట్లా జరుగుద్ది? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, సార్ భూములు లీజులకి ఇవ్వండి, ప్రతి ఒక్క కంపెనీకి లీజుకి ఇవ్వండి, తప్పేం లేదు. టాటా కన్సల్టెన్సీ కంపెనీ భారతదేశంలో 60,000 కోట్ల రూపాయల యొక్క 60,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి సంస్థ. దానికి భూమి ఒక 900 కోట్ల రూపాయల భూమి ఉచితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళేం చిన్న వాళ్ళేం కాదు. మన భారతదేశం స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి కంపెనీ టాటా కంపెనీ. ఆ కంపెనీకి 1100 కోట్ల రూపాయల భూమి రూపాయి ఎందుకు ఇవ్వాలండి ఫ్రీగా? మీరు అదేదో కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇవ్వండి సార్. వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేస్తారు. ఈరోజు ప్రతి ఒక్క కంపెనీకి మీరు భూములు అమ్మేస్తే రేపొద్దున పేదవాడికి భూమి లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోండి. భూముల్ని చట్టం అందుకనే అమ్మమని ఎక్కడ చెప్పలా, లీజుకి మాత్రమే ఇవ్వమన్నారు. ఏపీఐఏసీలో రెగ్యులేషన్ నెంబర్ 11.3 which says the same. ఏపీఐసీ రెగ్యులేషన్స్ లో ఎక్కడ కూడా లేవు అవి. నేను టాటా కన్సల్టెన్సీ సర్వీస్ గురించి హైకోర్టులో కేసు వేసినప్పుడు ద వెరీ సేమ్ దట్ ఐ అర్జ్డ్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్. When there is no allotment policy, how come the government is entitled to execute sale deed అండి? So APIAC rules are not permitting. సో గవర్నమెంట్ ఈరోజు ప్రజల యొక్క భూముల్ని మీ అనుచరులకు ఇచ్చి 100 కోట్ల రూపాయలు దోచుకుంటే దానికోసం కాదు కదా సార్ మీకు అధికారం ఇచ్చింది. నేను రాష్ట్ర ప్రజల్ని కోరుతున్న ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో నేను ఈ జీవోలన్నీ చదివితే ఈ జీవోలన్నిట్లో కూడా ఒక్క జీవోలో కూడా కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ చేసే పరిస్థితి ఉన్న కంపెనీలు కాదు ఇవన్నీ. వర్షా కంపెనీయో ఇంకో కంపెనీయో ఊరు పేరు లేని కంపెనీలకి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దోచి పెట్టేస్తుంటే వీటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వదు హోమ్ మినిస్టర్ అని అడుగుతున్నా. వీటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీటి మీద రాష్ట్ర కేబినెట్ ఎందుకు నోరెత్తదు? గత 15 రోజుల నుంచి మీడియా అంతా ఊదర కొట్టేస్తుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసు గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా స్టోరేజ్ వస్తుంది అని. 40 దేశాలు
వాళ్ళ దేశాల్లో డేటా సెంటర్లు పెట్టడానికి ప్రొహిబిట్ చేసింది. ఏ దేశం, అమెరికా దేశంలో కూడా డేటా సెంటర్లు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు అంటే డేటా సెంటర్ వల్ల జరిగే అనర్థాలు ఆ రాష్ట్రం యొక్క ఆ సిటీ యొక్క ప్రజల యొక్క హెల్త్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అసలుకే విశాఖపట్నం అనేది భారతదేశంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీ. బహుశా విశాఖపట్నం వాసులకు తెలిసేమో, ఎందుకంటే విశాఖపట్నంలో ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా నాకు కూడా తెలుసు. ఆ రాష్ట్రంలో ఆ సిటీలో ఈవెన్ నవంబర్ డిసెంబర్లో కూడా ఏసీ లేకుండా నిద్రపోలేని పొల్యూషన్. అలాంటి సిటీలోకి తీసుకొచ్చి మీరు గూగుల్ డేటా సెంటర్ పెట్టి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతిద్దామనుకుంటున్నారు. అదేమన్నా మళ్ళీ ఏమన్నా అంటే, శ్రవణ్ కుమార్ కంపెనీల కోసం కోర్టుకు వెళ్తావా? కంపెనీలు రావడానికి ఇష్టం లేదా? నాకు ఇష్టమే, కంపెనీలు రావటం నాకు ఇష్టమే, కానీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. చెప్పండి, ఎవరి కోసం, ఎవరి కష్టం, ఎవరి భూములు? టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ సెంటర్ చూపించేసి ఇదిగో ఈ విధంగా వేల ఎకరాలు దోచేసుకుందామా? ఊరు పేరు, అమ్మా నాన్న, బ్యాలెన్స్ షీట్ కూడా లేని కంపెనీలు ఇవన్నీ కూడా. వీటికి 50,000 ఎకరాలు దారాదత్తం చేస్తే, నువ్వు దారాదత్తం చేసేసి 10 కోట్ల రూపాయల ల్యాండ్ ₹1,00,000కి ఇచ్చేస్తే, ₹1,00,000 ల్యాండ్ 50,000కి ఇచ్చేస్తే మీరు అద్భుతం, మీ పరిపాలన అద్భుతం, పవన్ కళ్యాణ్ పరిపాలన అద్భుతం అని చెప్పేసి చప్పట్లు కొట్టమంటారా ఆయన ఫ్యాన్స్ లాగా మమ్మల్ని? నేను అడుగుతున్నా, నేను మా పార్టీ నుంచి నేను చాలా సీరియస్గా ఎలిగేషన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అక్రమాలు చేసి లంచాలు తీసుకొని ఈరోజు 50,000 ఎకరాలు, రమారమి 50,000 ఎకరాలు, 5 లక్షల కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి ల్యాండ్ని మీరు 1,00,000 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఈరోజు ఈ కంపెనీలకన్నిటికీ దారాదత్తం చేస్తున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటుంది. ఒకవేళ మీరు జరపకపోయినా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ అలాట్మెంట్ మీద, ప్రతి అలాట్మెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరుతుంది, స్పెషల్ ఎంక్వైరీ జరిగి తీరుతుంది. మీరు రాసి పెట్టుకోండి. కన్వెన్షన్ హాలు నాగార్జునది రేవంత్ రెడ్డి 2010లో ఇలా అక్రమంగా కట్టారు, దీన్ని ఎలా కూల్పిచ్చేస్తానో అని పోరాటం చేస్తే అందరు నవ్వుకున్నారు. నువ్వేందయ్యా, నీ స్థాయి ఏందయ్యా, నువ్వెట్టా కన్వెన్షన్ హాల్ పూర్తి చేస్తావు, నాగార్జునది అది అని. బట్ 2025 వచ్చేటప్పటికి 15 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్పాడో అది జరిగి తీరింది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ఈ యాక్టివిటీస్కి సపోర్ట్ చేసే వంగలపూడి అనితతో సహా మీరు 2029లో ఈరోజు మీరు ఈ 4 సంవత్సరాల్లో చేసిన ప్రతి అలాట్మెంట్ మీద నిష్పక్షపాతమైన, నిజాయితీ అయిన ఎంక్వైరీ జరిగి తీరుతుంది. ఎవడెవడైతే భూముల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా తీసుకున్నారు, ఎవడెవడైతే భూముల్ని తీసుకొని సేల్ డీడ్లు రాయించుకొని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొని సింగపూర్లు, దుబాయ్లు, అమెరికాలు, సిడ్నీలు వెళ్ళిపోయి షేర్లు నారా లోకేష్కి అందిస్తున్నారు, ఎవరెవరైతే సింగపూర్లో వాళ్ళల్లో వీళ్ళల్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయి మా అబ్బాయికి బాగాలేదు, మా అమ్మాయికి బాగాలేదు అని వెళ్ళిపోయి అక్కడ మూటలు డబ్బులు, మూటలు అకౌంట్లో స్విస్ బ్యాంకుల్లో దోచుకుంటున్నారో వాటిని రూపాయితో సహా మీ ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. ఎందుకు తెలుసా? ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే చెందాలి. ప్రజల ఆస్తి ద్వారా ఈరోజు 10 కోట్ల రూపాయల 10 కోట్ల రూపాయల ల్యాండ్ మనకి ₹1,00,000కి వస్తుంది కదా, ఒక 5 కోట్లు ఒక 2 కోట్లు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇచ్చేద్దాం, ఓ 2 కోట్లు తీసుకెళ్లి నారా లోకేష్కి ఇచ్చేద్దాం, ఒక 2 కోట్లు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధికారికంగా వాళ్ళకి డొనేషన్ ఇచ్చేద్దాం, మనకు 10 కోట్లు 20 కోట్ల ల్యాండ్ వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో, సంబరపడుతున్నారేమో. రేపొద్దున ఖచ్చితంగా రేపొద్దున కంపెనీ పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్క ఎలాకేషన్ మీద విచారణ జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. ప్రజల ఆస్తికి we are the custodians. మేబీ ఈరోజు న్యాయ వ్యవస్థ మీరు చెప్పినట్టు వింటుందేమో, బట్ అన్ని వేళలా మీ పప్పులు ఉడకవు సార్. గుర్తుపెట్టుకోండి, న్యాయం అనేది న్యాయమే. అల్టిమేట్గా రేపు జరగాల్సిన ఎంక్వైరీ జరిగి తీరుతుంది. ఎందుకో తెలుసా? ఎప్పటికే
టీసీఎస్ మీద, కాగ్నిజెంట్ మీద, లులు మీద హైకోర్టులో ప్రజా ప్రయోజనాలు వాద్యం వేసా. ఈ రోజు కాదు రేపైనా ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే అచంచలమైన విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద మాకుంది. అచంచలమైన విశ్వాసం మాకు న్యాయ వ్యవస్థ మీద ఉంది. మేమేమి గాల్లో దీపం పెట్టి దేవుడా 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 ఆపమని నేను అనటంలా. when there are no rules permitting the state government to execute any sale deed, ignoring the very said rules, you people are executing the sale deed at their whims and fancies, accepting a crores of rupees as a bribe, which is not acceptable at all, and this country does not invite such kind of transactions at all. Because you people are only the custodians, not the owners of the government land. ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రూపాయల ఇన్సెంటివ్, 200 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఎవరికి ఇవ్వాలి? టాటా కన్సల్టెన్సీ కంపెనీ పెట్టిందా ఇక్కడ? గూగుల్ సెంటర్ ఓపెన్ అయిందా ఇక్కడ? కాగ్నిజెంట్ ఇక్కడ ఓపెన్ చేశారా? లులు మాల్ ఇక్కడ ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళు మన రాష్ట్రానికి ఏమన్నా ట్యాక్స్ కట్టి పెట్టుబడులు పెడుతున్నారా మీరు ఇవ్వటానికి? ఇక్కడ ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టని కంపెనీలకి వేల కోట్ల రూపాయల భూములు ఎలా సేల్ డీడ్ ద్వారా దారాదత్తం చేస్తారో అని అడిగే దానికి ఒక్కడి దగ్గర సమాధానం లేదు. సిగ్గు లేకుండా హైకోర్టులో అబద్ధాలు ఆడుతున్నారు. ఇది ఎగ్జిక్యూషన్, ఇది కేవలం లీజ్ మాత్రమే, అమ్మటం లేదు అని. నేషనల్ మీడియాకి వెళ్ళిపోయి నారా లోకేష్ ఇట్స్ అ సేల్, 99 పైసే పర్ సేల్, నేను పెద్ద ఆఫర్ పెట్టినాను, పెద్ద గొప్ప మగాళ్ళలాగా చెప్తున్నావు. ఎవడి భూములయ్యా? నీ హెరిటేజ్లో భూములు ఇచ్చుకోవయ్యా. మీ అమ్మ మీ నాన్నగారికి ఏమైనా కట్నం ఇస్తే ఆ కట్నంలో భూములు మీ నాన్నగారిని ఇవ్వమనయ్యా. ఎవడ భూములు ఎవడికి ఇస్తాడయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల భూములు మీ బాబు తీసుకొచ్చిన భూములు కాదు ఇవేమి. లేకపోతే మీ నాన్నగారు కష్టపడి పొలం వెళ్ళి సంపాదించి 2 ఎకరాల్లో నుంచి 2 లక్షల కోట్లకు ఎదిగినట్టుగా సంపాదించిన భూములు కాదు. లేకపోతే మీరు వారసత్వంగా వచ్చిన భూములు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 5.5 కోట్ల మంది ప్రజల భూముల్ని 99 పైసలకి, 50 పైసలకి, 60 పైసలకి ఇవ్వటానికి నీకేం హక్కు ఉంది? ప్రజలు అడగాలి. నేను ప్రభుత్వాన్ని, మేము కన్సల్టెన్సీని ఎంత కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు భూములు ఇచ్చి 100 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. నువ్వెవడవయ్యా? నువ్వెవడివి? హూ ఆర్ యూ? చట్టం ప్రకారం నీ అలాట్మెంట్ జరిగి తీరాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చట్టం ప్రకారం కేవలం అలాట్మెంట్ లీజ్ మాత్రమే జరగాలి. కాదు సేల్ ద్వారా జరగటే హక్కు ఉంది. 99 పైసలకి అమ్మే హక్కు నాకుంది అంటే నీకు దమ్ము ధైర్యం ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ జనసేన కానీ నేను అడుగుతున్నా, ఏ నాయకుడినైనా అడుగుతున్నా, ఏ అధికార ప్రతినిధినైనా అడుగుతున్నా, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని అడుగుతున్నా, ఏ జాయింట్ సెక్రటరీని అడుగుతున్నా, ఏ రూల్ ప్రకారం మీరు 99 పైసలకి కాగ్నిజెన్స్ కి, టీసీఎస్ కి, గూగుల్ కి, లులు మాల్కి డబ్బులు ఇస్తున్నారు? ఆ రూల్ చూపించండి రాష్ట్ర ప్రజలకు. ఒక రూలు లేదు, ఒక చట్టం లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు భూముల్ని దారదత్తం చేయడానికి? ఎందుకంటే ఇంత ఆవేశంగా మాట్లాడాల్సి వస్తుంది. గూగుల్ సెంటర్ తీసుకొచ్చామని, టీసీఎస్ని తెచ్చామని చాలా గొప్పలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడానికి ప్రయత్నం. ఎవరనంట ఒక మెయిల్ పెట్టారంట సింగపూర్ కంపెనీకి. ఈ మంగళవారం కబుర్లు చెప్తున్నాడు లోకేష్ వచ్చి. ఏమని? మేము రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తేయడానికి నేను మా నాన్న అహర్నిశలు కష్టపడుతుంటే చూసారా, ఎవరో ఒక అతను మెయిల్ పెట్టాడు, ఎవరో ఒక అతను హైకోర్టుకి వెళ్ళి ప్రజా ప్రయోజనం చేశారు, దానివల్ల కంపెనీలు రావట్లేదు. మరి కంపెనీలు రాకపోతే ఇన్ని వేల ఎకరాల భూములు ఎవరికా ఇచ్చావు నువ్వు? నాకు అర్థం కాదు. 50,000 ఎకరాల భూములు ఈ జీవోల ద్వారా ఎవరికి ఇచ్చావయ్యా నువ్వు? కంపెనీలు రాకపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీన్ని బట్టి అర్థమవుతుంది అని నీ బెనామీ కంపెనీలని. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించమని కోరుతున్నా. ఈ దగాకోరు ప్రభుత్వం చేసే దగాకోరు పనులకి మీరు నమ్మొద్దు. విఘ్నులైన ప్రజలందరూ కోరుతున్న మన భావితరాల యొక్క భూముల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అనుచరుల కోసం అమ్మేసుకుంటున్నారు. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 8,000 కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బు లేదు మీ దగ్గర. ఒక ఫేజ్ వైజ్గా 2,000 కోట్ల రూపాయలు పెట్టడానికి డబ్బు లేదు.
ఒక్కొక్క కంపెనీకి 1100 కోట్ల రూపాయల భూమి అమ్మేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. వాళ్ళు ప్లగ్ అండ్ ప్లే పాలసీ అని వాళ్ళు ఇంకా కనీసం ప్లగ్ కూడా పెట్టకుండా పనిచేయని కంపెనీలకి 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని జీవోలు ఇస్తున్నారు. ఎవడబ్బు సొమ్మయ్యా ఇదంతా? పేద పిల్లలు మెడికల్ విద్యకు చదువుకోవడానికేమో పీపీపీ మోడల్ అంట, దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంట, దాన్ని జస్టిఫై చేయడానికి మీ మీడియాలో కథనాలంట. ఇదిగో ఈ విధంగా ల్యాండ్లు ఇచ్చే విషయంలో మాత్రం కథనాలు ఉండవంట. ఎవరిని మోసం చేద్దామని, ఎవరి ప్రభుత్వాలు ఎవరి భూముల్ని దోచుకుందామని. సో ఫైనల్గా నేను చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వంలో డెవలప్మెంట్కి మా పార్టీ వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం కాదు. నా బాధ, నా క్రేవింగ్, మా పార్టీ యొక్క ఆలోచన ఒకటే. గవర్నమెంట్ మస్ట్ ఫంక్షన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ judicial conscious principles. As per the Supreme Court guidelines, the government should function. ప్రభుత్వానికి చేత కాకండి ఇన్ని వేల ఎకరాలని వాళ్ళ అనుచరులకు ఇచ్చుకోవటం కోసం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఇచ్చినట్టు వీళ్ళందరూ రేపు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకునే వాళ్ళేమో. ఆయనకి చేతగాక, తెలివి లేక 30 లక్షల ఇళ్ళు ప్రజలకి, పేద ప్రజలకి ఇచ్చి పాప ఈరోజు 11 సీట్లతో పక్కన కూర్చున్నాడు. మనకేమో అంత తెలివితేటలు ఎక్కువ. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా. మనం మాత్రం ప్రభుత్వ భూములు అమ్మేసేసి 2029 ఎలక్షన్కి ఒక్కొక్కడికి 10,000 15,000 ఓటు ఇచ్చి కొనుక్కోవడానికి మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నాం ప్లాట్ఫామ్ని. ఇప్పుడే మీరు ఓటుకి 10,000 కాదు, ఓటుకి ₹1,00,000 ఇచ్చినా మీరు ఈ రాష్ట్రం వదిలిపోక తప్పదు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదు. తెలుగుదేశానికి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పక్కకెళ్ళిన మరుక్షణం నారా లోకేష్ అధ్యక్షతన జరిగే తెలుగుదేశం పార్టీ మూతబడటం ఖాయమన్న విషయం మనకి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. బట్ ఫైనల్గా ఈ అలాట్మెంట్ మీద రాబోయే 4 సంవత్సరాలు ఎంత అలాట్ చేసుకుంటారో చేసుకోండి. We will not touch. ఓ 10,000 మంది 2029 అన్ని ఆన్లైన్లో ఉంటాయి, అన్ని ఫైల్లో ఉంటాయి. 1 by 1 టిక్ పెట్టుకుంటూ వెళ్తాం. ఎలా డబ్బులు కట్టాడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, బ్యాంకులో తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకుని వాడిని ఆ అలాట్మెంట్ చేసిన వాడిని, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద రమారమి 3,000 కేసులు